జై బాలయ్య, జై జై బాలయ్య. అందరికీ నమస్కారం. వేదికను అనిపించిన పెద్దలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ గారికి, వైస్ చైర్మన్ మెహర్ రమేష్ గారికి, మంత్రి గారికి, మరి ఈరోజు మా కమిటీ వారికి, వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ, ప్రియమైన అభిమానులు మీ అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మరి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక నెల క్రితం బాలయ్య బాబా గారు నాకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ రావడమే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బాలయ్య గారు నిజంగా ఫోన్ చేశారు లేదా అని చెప్పి నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను ఫోన్ చేస్తే నేనే బ్రదర్ అని చెప్పి మీతో మాట్లాడాలన్నారు. ఎందుకంటే మేము షూటింగ్లో కలుస్తుంటాం, అది వేరే విషయం. అయితే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ విషయం మాట్లాడాలి. ఇట్లా మేము డెవలప్ చేయాలనుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇట్లా డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. వాటిలో కార్పొరేషన్ ఫామ్ చేస్తున్నాం, దాంట్లో మీరు ఒక డైరెక్టర్గా రావాలని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒకటి, బాలకృష్ణ గారు నన్ను అడిగారు. అండ్ మన ముఖ్యంగా సినీ కార్మికులందరికీ, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో కూడా డెవలప్ అవ్వాలి, వీళ్ళందరికీ సేవలు చేయడానికి ఒక అవకాశం నాకు వచ్చింది. సో నన్ను ఈ కమిటీలో ఒక డైరెక్టర్గా పెట్టడానికి కారణం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్, నా ఏజ్, ఇమేజ్, తర్వాత నేను వేరే భాషల్లో యాక్ట్ చేస్తుంటాను కాబట్టి నాకు వేరే నాలెడ్జ్ ఉంటుంది. సో దానివల్ల నన్ను పెట్టడం జరిగింది. సో మాటల్లో మన డిస్కస్ చేసింది ఏంటంటే, అప్పట్లో మన గ్రేట్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఫస్ట్ స్టూడియో అనేది వాళ్ళు స్టార్ట్ చేసింది వాళ్ళే. అది చాలా పెద్ద ఒక రిస్కీ బిజినెస్ అది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఉంటుందా లేదా తెలీదు, అది మెయింటైన్ చేయాలి. అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే మన తెలుగు వాళ్ళందరూ ఒక స్టూడియో కావాలని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. దాని తర్వాత మరి మిగతా విషయాలు చెన్నైలో అక్కడ ఇక్కడ జరిగింది. ఆఖరికి మళ్ళీ సినిమా ఇండస్ట్రీని మరి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది గ్రేట్ ఎన్టీఆర్ గారే. అంటే తెలుగు వాళ్ళందరూ ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఉండాలి, వాళ్ళు బయట ఊర్లో పని చేయకూడదు, అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి తీసుకొచ్చేది. సరే, తర్వాత రకరకమైన మార్పులు, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంది. కానీ ఈరోజు హైదరాబాద్ అంటే ఫిలిం అంటే ఇండస్ట్రీ అంటే వరల్డ్లో తీసుకుంటే కూడా హైదరాబాద్ అనేది అది ఒక సెపరేట్ హబ్ కింద అయిపోయింది. అదే మాదిరిగా మనకు అమరావతి ఆ విధంగా జరగాలని చెప్పేసి మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలని చెప్పి నిర్ణయించుకున్నారు. జనరల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద పెద్ద ముప్పు ఉండదు. వాళ్ళు వేరే అంటే ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది జనరల్గా మెయింటైన్ చేయడానికి దాని మీద వెళ్తుంటుంది. కానీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కూడా డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఎంతోమంది కళాకారులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, ఇక్కడ కూడా జరగాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో చాలా విషయాలు నేను బాలయ్య బాబు గారు ఈరోజు మార్నింగ్ వస్తున్నప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడాం. అయితే ముఖ్యమైన విషయం దీంట్లో మాట్లాడింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ ఇట్లా తిరుగుతుందంటే దానికి కారణం డిస్ట్రిబ్యూటర్. ఒక డిస్ట్రిబ్యూటర్ చాలా రిస్క్తో సినిమా కొంటున్నారు. సినిమా ఆడితే ఓకే, సినిమా ఆడకపోతే పాపం ఎక్కడో పైన ఉన్నవాడు రోడ్డు మీద వస్తున్నారు. సో ఆ డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబిటర్ని మనం ఎలా కాపాడాలి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ విధంగా మనం హెల్ప్ తీసుకోవచ్చు, ఆ విధంగా కొన్ని చెయ్యాలి. అదే మాదిరిగా డెవలప్మెంట్ జరగాలి. ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్రాలో సముద్రం ఉంది, విశాఖపట్నం కానీ నెల్లూరు కానీ అటు తీసుకుంటే సముద్రం ఉంది, అరకు ఉంది, అద్భుతమైన హిల్ స్టేషన్, ఈస్ట్ వెస్ట్ వెళ్తుంటే ఆ అద్భుతమైన గ్రామీణ ప్రాంతం ఆ సీనరీ ఉంది. ఇలా చాలా ఉన్నాయి. అది కాకుండా ల్యాండ్ చాలా ఉంది. కేవలం ఒక ఇక్కడ తెలుగు షూటింగే కాకుండా మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అంటే తమిళనాడు ఉండొచ్చు, కేరళ ఉండొచ్చు, కర్ణాటక ఉండొచ్చు, నార్త్ ఇండియా ఉండొచ్చు, అట్నుంచి కూడా వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేసి షూటింగ్స్కి వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ, మనకి మెయిన్ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఒకటి. అదే మాదిరిగా చాలామంది ఓన్లీ సినీ జీవితం మీద ఆధారపడి ఉన్నారు, పాపం చాలా మంది కష్టాల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ ముఖ్యంగా బాలయ్య బాబు గారు నిర్మిస్తున్నారు. సో తప్పనిసరిగా నా సర్వీస్ ఉంటుంది. నేను నా సాయ శక్తి మీద నేను ఇక్కడ డెవలప్ అవడానికి నేను ట్రై చేస్తాను. అదే మాదిరిగా మిగతా అందరూ కమిటీ వాళ్ళు కూడా అదే మాదిరిగా సాయం చేసి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచంలో ఒక మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు మరోసారి బ్రదర్ బాలయ్య బాబు గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సుప్రసిద్ధ కథానాయకులు, హిందూపురం శాసనసభ్యులు,
శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు నూతనంగా పదవీ స్వీకారం చేసినటువంటి శ్రీ భరత్ భూషణ్ గారు చైర్మన్ గారు, శ్రీ మెహర్ రమేష్ గారు వైస్ చైర్మన్ గారు, ఇతర సభ్యులందరికీ, డైరెక్టర్లందరికీ, అదేవిధంగా ఎఫ్టీసీ ఎండి గారు విశ్వనాథన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది కళాభిమానులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక కీలకమైనటువంటి సమయంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు కళలకు కానీ, సినిమాకి కానీ, నాటకానికి కానీ, టీవీకి కానీ ఏ రకమైనటువంటి ప్రోత్సాహం లభించినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఈ రంగాలన్నీ కూడా నిర్లక్ష్యం చేయబడినటువంటి సందర్భంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే కళల పట్ల, సినిమా రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి అభిరుచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, స్వయాన కళాకారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, వీరిద్దరికీ పైనుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి నడుపుతున్నటువంటి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పక్కన సంక్షేమాన్ని, మరో పక్కన అభివృద్ధిని సమపాళలో రంగరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వాటితో పాటు మనకి గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచనతోటి ఏవైతే ఆ రోజున పక్కన పెట్టేయబడినటువంటి ఉగాది పురస్కారాలు కానివ్వండి, కందుకూరి పురస్కారాలు కానివ్వండి, వివిధ ప్రాంతాల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది యొక్క పేర్లతోటి అనేక ఉత్సవాలు నిర్వహించడం కానివ్వండి, ఇవన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి ఇవాళ ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కళలు విలసిల్లే విధంగా, కళాకారులు ఆనందపడే విధంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఒక పక్కన పర్యాటక రంగం కానివ్వండి, సాంస్కృతిక రంగం కానివ్వండి, అన్ని విధాల ముందుకు వెళ్ళటానికి అనువైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఏ రకంగా మనం తెలుగు చలనచిత్ర పరిశ్రమని మన ఆంధ్ర ప్రాంతంలో ముందుకు తీసుకువెళ్ళాలి, నాటక రంగం, పద్యం, మనకు మాత్రమే సొంతమైనటువంటి పద్యం ఉన్నటువంటి పౌరాణిక నాటకాన్ని మళ్ళీ ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, అదేవిధంగా టీవీ రంగంలో స్థానిక కళాకారుల యొక్క ప్రతిభను ఉపయోగించుకుని వారిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలతోటి ముఖ్యమంత్రి గారు చాలా రోజులుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనేటువంటి తలంపు చేసిన మీదట ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి ఇవాళ మళ్ళీ పూర్తి స్థాయిలో మనకు కూడా ఎఫ్టీసీని ఏర్పాటు చేసుకోవాలి. దాని ద్వారా ఒక పక్కన తెలుగు సినీ రంగానికి చెందినటువంటి అభివృద్ధి జరగాలి, దానికి సంబంధించి నంది అవార్డులు రావాలి, దాంతోపాటు నంది నాటకోత్సవాలు జరగాలి, వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలు విలసిల్లాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతోటి అనేక రకాలుగా ఆలోచించి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి టీముని, ఇవాళ ఎఫ్టీసీ టీముని అద్భుతంగా తయారు చేసి రూపొందించి ఇవాళ నుంచి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతమైనటువంటి ఎఫ్టీసీ కార్యక్రమాల్ని విస్తరింపజేయడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీక్షాకంకణబద్ధంగా ఉంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.